Hi everyone, welcome to Pharmahead. So today we are going to discuss about your B Pharmacy first year second semester in your pathophysiology subject. So third unit, hematological diseases, megaloblastic anemia. We are going to discuss about megaloblastic anemia. Last class లో మనం ఐరన్ డెఫిషియన్సీ అనిమియా అనేది చూస్తాం కదా. సో ఎవరైతే చూడలేదో వీడియోని చూడండి, ఓకేనా? And we are going to discuss about our megaloblastic anemia. So what is megaloblastic anemia? Megaloblastic anemia is simple. Deficiency of vitamin B12 and deficiency of folic acid. Folic acid is known as megaloblastic anemia. Vitamin B12 deficiency unna and folic acid deficiency unna gaani manam emantam megaloblastic anemia antam. In definition here, so vitamin B12 deficiency anemia, of which pernicious anemia, is a type of disease in which not enough RBCs are present due to lack of vitamin B12 అంటున్నాడు. సో విటమిన్ B12 డెఫిషియన్సీ అనీమియాలో అండ్ పెర్నిషియస్ అనీమియా వల్ల మనకి ఏమవుతుందంటే రెడ్యూస్డ్ ఆర్బీసీ కౌంట్ అంటున్నాడు డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ విటమిన్ B12. అండ్ పెర్నిషియస్ అనీమియా అంటే ఏంటి సార్ అంటే, సో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని మనం పెర్నిషియస్ అనీమియా అంటాం. అసలుకి విటమిన్ B12కి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి సార్ అంటే, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు మన విటమిన్ B12 అనేది బాడీలో అబ్జర్వ్ కావాలంటే మనకి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఈజ్ అ మెయిన్ వన్. సో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది మనకు ఖచ్చితంగా కావాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ చూద్దాం. సో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఇట్లా ఉంది అనుకుందాం. సో దీనికి విటమిన్ B12 వచ్చి బైండ్ అయితేనే మనకి ఇది ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అవుతుంది. సో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అండ్ విటమిన్ B12 కాంప్లెక్స్ లేకపోతే దెర్ ఈజ్ నో అవైలబిలిటీ ఆఫ్ విటమిన్ B12. సో విటమిన్ B12 అనేది బాడీలో అబ్జర్వ్ కాదు. మనం ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? నెక్స్ట్, విటమిన్ B12 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కోబాలమిన్. ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ ఫౌండ్ ఇన్ ఎనిమల్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. సో విటమిన్ B12 మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎనిమల్స్ లైక్ చికెన్, మటన్, ఫిష్. సో మీట్స్ నుంచి అండ్ డైరీ ప్రొడక్ట్స్లో మనకు విటమిన్ B12 అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే, ఇట్ ఈస్ సెక్రెటెడ్ బై ది parietal cells. Parietal cells of cells. And parietal cells also secretes the HCl, hydrochloric acid. మనకి ఆల్సో టాపిక్లో దీని నుంచి క్లియర్గా చూడొచ్చు, ఓకేనా? సో ఫస్ట్ ఏంటిది మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటే, సో విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే దాన్ని మనం మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటాం. అండ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని పెర్నిషియస్ అనీమియా అంటాం, ఓకేనా? విటమిన్ B12 సోర్స్ ఏంటిది? ఎనిమల్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ నుంచి వస్తుంది. అండ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఈస్ సెక్రెటెడ్ బై అవర్ parietal cells of stomach. ఓకే, క్లియర్? అండ్ విటమిన్ B12 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ DNA సింథసిస్. బాడీలో DNA సింథసిస్ కావాలంటే మనకి ఏం కావాలి? విటమిన్ B12. అండ్ న్యూక్లియర్ మెచ్యురేషన్ కావాలంటే మనకేం కావాలి? విటమిన్ B12. అండ్ ప్రొడక్షన్ ఆఫ్ హెల్దీ మైలిన్స్ ఇన్ న్యూరాన్స్. సో మన న్యూరాన్ స్ట్రక్చర్ ఐడియా ఉంది కదా, హెల్దీ మైలిన్స్ ఫామ్ కావాలంటే న్యూరాన్స్లో మనకి ఏం కావాలి? మైలిన్స్ ఫామ్ కావాలంటే విటమిన్ B12 అనేది ఉండాలి. సో విటమిన్ B12 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ DNA సింథసిస్, న్యూక్లియర్ మెచ్యురేషన్ అండ్ హెల్దీ మైలిన్ ప్రొడక్షన్. క్లియర్? Next, the deficiency of vitamin B12 leads to impaired DNA synthesis and results in enlarged red blood cells, RBC. Enlarged RBC అంటే నార్మల్గా మనకు RBC సైజ్ అనేది ఈ విధంగా ఉంటాయి. సో ఇంపేర్డ్ DNA సింథసిస్ వల్ల మనకి ఏమవుతుందంటే లార్జ్ సైజ్లో RBC అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం అంటున్నాం, అందుకనే మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటాం. మెగా అంటే ఇంక్రీజింగ్ ద సైజ్. సో మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటే ఇంక్రీజ్డ్ రెడ్ బ్లడ్ సెల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వై? బికాస్ ఆఫ్ ఇంపేర్డ్ DNA సింథసిస్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B12. అండ్ ఆల్సో న్యూరాలజికల్ డిస్ఫంక్షన్స్ వస్తుంది. అండ్ సోర్నెస్ ఆఫ్ టంగ్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ టంగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో విటమిన్ B12 డెఫిషియన్సీకి అండ్ DNA సింథసిస్ ఇంపైర్మెంట్ కావడానికి న్యూరాలజికల్ డిస్ఫంక్షన్స్ రిలేషన్షిప్ అంటే ఏంటి అనేది క్లియర్గా చూద్దాం, ఓకేనా? సో వాట్ ఈస్ ద సోర్సెస్ ఆఫ్ విటమిన్ B12 అంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన మీట్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. సో విటమిన్ B12 అనేది మనకి డైట్ నుంచి మన బాడీలోకి వస్తుంది.
సో నెక్స్ట్ ఇది ఏ విధంగా అబ్జర్వ్ అవుతుందనే చూద్దాం. సో అబ్జర్ప్షన్ ఆఫ్ విటమిన్ B12. సో విటమిన్ B12 అనేది కెనాట్ బి ప్రొడ్యూస్డ్ బై ద హ్యూమన్ బాడీ. మనం ఖచ్చితంగా డైట్ నుంచి తీసుకోవాల్సిందే. అండ్ వెన్ ఫుడ్స్ కంటైనింగ్ విటమిన్ B12 ఆర్ కన్స్యూమ్డ్ ఇన్ ద విటమిన్ ఈజ్ యూజువల్లీ బౌండ్ టు ప్రోటీన్. సో ఏమంటున్నాడంటే మనం ఏదైతే మీట్ కానీ లేదంటే డైరీ ప్రొడక్ట్స్లో తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న విటమిన్ B12 అనేది బౌండ్ విత్ ద ప్రోటీన్ మాయిటీ అంటుంది. దీస్ ప్రోటీన్ మాయిటీ ఈజ్ డైజెస్టెడ్ బై ద పెప్సిన్ విచ్ ఈజ్ సెక్రెటెడ్ బై ది గ్యాస్ట్రిక్ సెల్స్. సో ప్రోటీన్స్ని ఏది డైజెస్ట్ చేస్తుంది? పెప్సినే కదా. సో ప్రోటియోలైసిస్ ప్రాసెస్ అనేది చేస్తుంది కదా. సో పెప్సిన్ విచ్ ఈజ్ సెక్రెటెడ్ బై ద గ్యాస్ట్రిక్ సెల్స్ అండ్ డైజెస్ట్ ద గ్లైకోప్రోటీన్. సో అప్పుడు మనకి ఏమవుతుంది? విటమిన్ B12 అనేది అవైలబుల్ అవుతుంది. నెక్స్ట్ విటమిన్ B12 అనేది అవైలబుల్ ఉంది కదా, అండ్ ఇట్ ఎంటర్స్ ఇంటూ అవర్ స్టమక్లో HCl ఉంటుంది. సో HCl అనేది డిగ్రేడ్స్ ద విటమిన్ B12. సో అవర్ salivary gland secretes the haptochromin which protects the vitamin B12 by degradation from the degradation. సో salivary glands అనే హ్యాప్టోక్రోమిన్ రిలీజ్ చేస్తాయి. ఇవి మన విటమిన్ B12 అనేది డిగ్రేడేషన్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి బై ద HCl. ఓకేనా. అండ్ ఇట్ రీచెస్ ద డియోడినం అండ్ ప్యాంక్రియాటిక్ ప్రోటీయేసెస్ బ్రేక్ డౌన్ ద హ్యాప్టోక్రోమిన్. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫైనల్గా విటమిన్ B12 అనేది ట్రైంగ్ టు కంబైన్ విత్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. సో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ రీచ్ కావాలంటే ఫస్ట్ స్మాల్ ఇంటెస్టైన్ స్టమక్ని, దాని తర్వాతకి డియోడినం, దాని తర్వాతకి ఈలియంని రీచ్ కావాలి. సో ఈ ప్రాసెస్లో మనకి ఏమవుతుంది? ఈ విటమిన్ B12 ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం మనం. సో ఫస్ట్ ప్రోటీన్ బాండ్ అవుతుంది. ప్రోటీన్ బాండ్ని డైజెస్ట్ చేస్తుంది పెప్సిన్. దాని తర్వాతకి HCl నుంచి డిగ్రేడేషన్ కాకుండా హ్యాప్టోక్రోమిన్ బాండ్ అవుతుంది. దాని తర్వాతకి హ్యాప్టోక్రోమిన్ అనేది డైజెస్టెడ్ బై ది ప్యాంక్రియాటిక్ ప్రోటీయేసెస్. ప్యాంక్రియాటిక్ ప్రోటీయేసెస్ అనేవి హ్యాప్టోక్రోమిన్ డైజెస్ట్ చేస్తే మళ్ళీ మనకి ఏమవుతుంది? విటమిన్ B12 అనేది అవైలబుల్ వస్తుంది. విటమిన్ B12 అనేది అవైలబుల్లో ఉంటుంది. అండ్ దీస్ విటమిన్ B12 అనేది ఇప్పుడు రెడీ టు బైండ్ విత్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇట్ రీచెస్ ద స్మాల్ ఇంటెస్టైన్. లాస్ట్ పార్ట్ దట్ ఈస్ ఈలియంకి రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాతకి విటమిన్ B12 అనేది బైండ్స్ విత్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. ఓకేనా. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్తో బాగుంటే మనకి ఏమవుతుంది? ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అండ్ విటమిన్ B12 కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఈ విటమిన్ B12 ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ కాంప్లెక్స్ అనేది ఏం చేస్తుంది? అబ్జర్వ్డ్ ఇన్ ద క్యూబులిన్ రిసెప్టర్స్ అండ్ ద ఎపిథెలియల్ సెల్స్ ఆఫ్ ఈలియం. Then this vitamin B12 is combined with transcobalamin to form the complex. సో ఏం చెప్తున్నాడు? విటమిన్ B12 అండ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాతకి ఎంటర్స్ ఇంటూ ద క్యూబులిన్ రిసెప్టర్స్కి ఈలియంలోకి వచ్చి అబ్జర్వ్ అయిన తర్వాతకి క్యూబులిన్ రిసెప్టర్స్ రీచ్ అవుతాయి. దీంట్లోకి వెళ్ళిన తర్వాతకి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అండ్ విటమిన్ B12 అనేవి సపరేట్ అయిపోతాయి. విటమిన్ B12 సపరేట్ అండ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ సపరేట్. This vitamin B12 bind with transcobalamin and form the transcobalamin and vitamin B12 complex, and it enters into our bloodstreamలోకి ఎంటర్ అవుతుంది అండ్ స్టోర్స్ ఇన్ ద లివర్లో స్టోర్ అవుతుంది. అండ్ రిమైనింగ్ విటమిన్ B12 అనేది సప్లైస్ టు అవర్ బాడీ ఆర్గాన్స్ అండ్ ఆర్బిసిస్. ఓకేనా. దిస్ ఈజ్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ B12. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వితౌట్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ద పర్సన్ కెనాట్ బి అబ్జర్వ్ ద విటమిన్ B12. సో విటమిన్ B12 అబ్జర్వ్ కావాలంటే మనకి ఏం కావాలి? ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా కావాల్సింది. సో ద డెఫిషియన్సీ ఆఫ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఈస్ కాల్డ్ పెర్నిషియస్ అనీమియా. మనం ఆల్రెడీ సో ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని మనం పెర్నిషియస్ అనీమియా అంటాం. ఇట్ ఈస్ కాజ్డ్ బై ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ ఆఫ్ పెరైటల్ సెల్స్. ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ అంటే అవర్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది యాక్ట్స్ అగైనెస్ట్ టు అవర్ బాడీ. సో మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మనకి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. సో దట్స్ వాట్ హ్యాపెన్, దెర్ ఇస్ డిస్ట్రక్షన్ ఆఫ్ పెరైటల్ సెల్స్ అదర్స్ ద రిడ్యూస్డ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అనేది బాడీ సెక్రెట్ చేయదు అండ్ అవర్ బాడీ రిలీజెస్ ది యాంటీబాడీస్. మన బాడీ ఏం చేస్తుంది? ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ వల్ల యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీస్ యాంటీబాడీస్ బైండ్ విత్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. ఈ యాంటీబాడీస్ అనేవి మనకి ఏం చేస్తుంది? ఇక్కడ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ దగ్గర బైండ్ అవుతాయి. సో దెర్ ఈస్ ద నో స్పేస్ ఫర్ విటమిన్ B12 టు బైండ్ విత్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. సో మన బాడీలో విటమిన్ B12 అనేది ఉంది, డైటరీ సోర్స్లో మనం తీసుకున్నాం, అబ్జర్వ్ అయింది. కానీ పెరైటల్ సెల్స్ అనేవి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ని రిలీజ్ చేయలేదు.
అప్పుడు మనకి విటమిన్ B12 అనేది స్టిల్ బ్లడ్లోనే ఉంటుంది. అదర్వైజ్ ఈ యాంటీబాడీస్ వచ్చి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్కి బైండ్ అయినా కూడా విటమిన్ B12 అనేవి స్టిల్ ఎలోన్గానే మనకి బాడీలో ఉంటాయి. బట్ దెర్ ఈజ్ నో అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ B12 ఇన్ అవర్ బ్లడ్ స్ట్రీమ్లో అనేవి మనకి ఇవి విటమిన్ B12 అనేవి అబ్జర్వ్ కాదు. ఇక్కడ అదే కదా మనం చూసింది. సో వితౌట్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ వాట్ హ్యాపెన్స్, దెర్ ఈజ్ నో అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ B12. సో ఎందుకు పెరటల్ సెల్స్ అనే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ని రిలీజ్ చేయకపోయినా, అదర్వైజ్ ఆటోఇమ్యూన్ డిసార్డర్ వల్ల డిస్ట్రక్షన్ జరిగి పెరటల్ సెల్స్ని ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ని రిలీజ్ చేయకపోయినా అండ్ యాంటీబాడీస్ వచ్చి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్కి బైండ్ అయినా కూడా దెర్ ఈజ్ ఎ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B12. ఓకేనా, బాడీలో విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది జరుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు మనం ఏమేమి చూసినాం. సో విటమిన్ B12 అనేది ఉంది. ఓకేనా, దానికి ప్రోటీన్ బౌండ్ అనేది ఉంది. ప్రోటీన్ అనేది బౌండ్ అనేది ఉంది. సో దీన్ని ఏది డైజెస్ట్ చేస్తుంది? పెప్సిన్ విల్ డైజెస్ట్ ది విచ్ వన్? పెప్సిన్ డైజెస్ట్ ద ప్రోటీన్ కాల్ గ్లైకోప్రోటీన్ని డైజెస్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకి ఏమవుతుంది? దెర్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ విటమిన్ B12. ఓకేనా, దిస్ అవైలబిలిటీ ఆఫ్ విటమిన్ B12. నెక్స్ట్ ది విటమిన్ B12 ఎంటర్స్ ఇంటూ స్టమక్. సో స్టమక్లో ఏముంటుంది? HCl అనేది ఉంటుంది. HCl విల్ డైజెస్ట్ ద విటమిన్, డిగ్రేడ్స్ ది విటమిన్ B12. సో మనకు ఇక్కడ ఏది దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది? హ్యాప్టోకోమిన్ విచ్ ఈస్ సెక్రెటెడ్ బై అవర్ సెలవరీ గ్లాండ్స్. సెలవరీ గ్లాండ్స్ అనేవి హ్యాప్టోకోమిన్ రిలీజ్ చేస్తుంది. సో ఇట్ ప్రొటెక్ట్స్ ద విటమిన్ B12 బై ది HCl and this హ్యాప్టోకోమిన్ digested by which one? This హ్యాప్టోకోమిన్ digested by our pancreatic proteases. ఓకేనా, క్లియర్గా చార్ట్లో చూపిద్దాం, డయాగ్రామ్లో అప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది. 1 second. So here we have absorption of vitamin B12. So first in our diet we will get the vitamin B12 with a protein bond. That is nothing but glycoprotein. So this glycoprotein is digested by our gastric chief cells. It secretes the pepsin. Pepsin is a proteolytic enzyme which is secreted by gastric chief cells. సో ఈ పెప్సిన్ అనేది ఈ ప్రోటీన్ని డైజెస్ట్ చేస్తుంది. సో మనకేమవుతుంది? విటమిన్ B12 అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ దిస్ విటమిన్ B12 అనేది ఎంటర్స్ ఇంటూ ద స్టమక్లో మనకి ఏముంటుంది? HCl ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అండ్ ద విటమిన్ B12 కెన్ బీ డిగ్రేడెడ్ బై ది HCl. సో దీన్ని డిగ్రేడ్ కాబట్టి మనకి ఏం ప్రొటెక్ట్ చేస్తుంది? హ్యాప్టోకోమిన్ విచ్ ఈస్ సెక్రెటెడ్ బై అవర్ సెలవరీ గ్లాండ్స్. సో హ్యాప్టోకోమిన్ అనేది ఈ విటమిన్ B12ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ట్రావెల్స్ టు ద డియోడినం విచ్ ఈజ్ అవర్ అప్పర్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. సో స్మాల్ ఇంటెస్టైన్కి రీచ్ అయిన తర్వాతకి ఇక్కడ డియోడినంలో ప్యాంక్రియాటిక్ ప్రొటీజెస్ అనేవి ఉంటాయి. దీస్ ప్యాంక్రియాటిక్ ప్రొటీజెస్ డైజెస్ట్ ది హ్యాప్టోకోమిన్. దెన్ దెర్ ఈజ్ అవైలబిలిటీ ఆఫ్ విటమిన్ B12. సో ది విటమిన్ B12 travels to the ileum. So here our parietal cells releases the intrinsic factor and these vitamin B12 and intrinsic factor combine to form the complex. సో మనకేం తెలుసు? విటమిన్ B12 అండ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది ఈలియంలో అనేది మనకు తెలుసు. సో దీస్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అండ్ విటమిన్ B12 కాంప్లెక్స్ ఎంటర్స్ ఇంటూ ట్యూబులిన్ రిసెప్టర్స్ and here the intrinsic factor and vitamin B12 gets separated and these vitamin B12 combined with transcobalamin to form the transcobalamin and vitamin B12 complex. So transcobalamin and vitamin B12 complex and enters into the bloodstream and stored in the liver. And remaining vitamin B12 అనేది distributed throughout the body like tissues, organs and RBCs. This is the absorption of vitamin B12. So vitamin B12 కావాలంటే మనకి ఏం కావాలి? Vitamin B12 should be combined with intrinsic factor to form the intrinsic factor and vitamin B12 complex. సో ఈ ట్రావెలింగ్లో మనకి ఏమేమవుతుంది? ఫస్ట్ గ్లైకోప్రోటీన్ డైజెస్టెడ్ బై ది pepsin which is secreted by our gastric chief cells and this vitamin B12 protected by the haptocomin which is secreted by our salivary gland to protect the degradation of vitamin B12 by the hydrochloric acid and then these haptocomin
and vitamin B12 complex travels to the duodenum, and this haptocomin is digested by the pancreatic proteases, and there is a freely availability of vitamin B12 is there. And this vitamin B12 is combined with intrinsic factor which is secreted by our parietal cell, and here the intrinsic factor and vitamin B12 complex is happens, and this intrinsic factor and vitamin B12 complex enters to the tubulin receptors, absorb into the tubulin receptor by the endocytosis process, and here the intrinsic factor and vitamin B12 get separated, and these vitamin B12 combined with transcobalamin to form the transcobalamin and vitamin B12 complex, and they stored in the liver, and remaining vitamin B12 can freely distributed throughout the body. Okay, na? This is the absorption of vitamin B12. So in healthy human bodies stores 3 to 5 years worth vitamin B12 in liver. సో హెల్దీ హ్యూమన్ బాడీలో 3 to 5 years సరిపడా విటమిన్ B12 అనేది స్టోర్ అయి ఉంటుంది. అందుకనే మనకు విటమిన్ B12 డెఫిషియన్సీని అంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయలేము అనమాట. ఎందుకంటే 3 to 5 years వరకు సరిపడా విటమిన్ B12 అనేది లివర్లో స్టోర్ అయి ఉంటుంది. అండ్ దీస్ విటమిన్ B12 ఈజ్ రిక్వైర్డ్ by the enzymes for mainly 2 reactions. So first one is conversion of methyl malonyl coenzyme A to succinyl coenzyme A, and conversion of homocysteine to methionine. అర్థమైందా? ఈ విటమిన్ B12 అనేది మెయిన్గా 2 రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ కన్వర్షన్ ఆఫ్ మిథైల్ malonyl coenzyme A to succinyl coenzyme A, and conversion of homocysteine to methionine. Okay. So first, in our body we have 5-methyl tetrahydrofolate. This 5-methyl tetrahydrofolate gives methyl to homocysteine, and this homocysteine convert to methionine, and 5-methyl tetrahydrofolate convert to tetrahydrofolate. So these reactions are happen in the presence of vitamin B12 and methionine synthesis. So vitamin B12 and methionine synthesis presence lo homocysteine converted to methionine, and 5-methyl tetrahydrofolate converts to tetrahydrofolate. So what is the use of this tetrahydrofolate? So tetrahydrofolate is responsible for DNA replication. So DNA అనేది replicate కావాలంటే, so DNA is in double helical structure. So replication అంటే, so from this parent DNA strands we will get the 2 new baby DNA strands. So DNA replication కావాలంటే మనకి ఏం కావాలంట? Tetrahydrofolate, which is nothing but THF అనేది ఉండాలి. If the vitamin B12 deficiency is there, so no THF means inhibit the DNA replication. In results, RBC replication in RBC results in the formation of large or fragile or megaloblastic RBCs. So megaloblastic erythrocytes అనేవి ఫామ్ అవుతాయి అని చెప్తున్నాడు. సో THF or tetrahydrofolate సింథేస్ అనేది లేకపోతే, టెట్రాహైడ్రోఫోలేట్ అనేది లేకపోతే DNA రెప్లికేషన్ అనేది జరగదు. సో DNA రెప్లికేషన్ అనేది జరగకపోతే ఆర్బీసీ అనేది మెగాలోబ్లాస్టిక్ అని ఇంక్రీజింగ్ ద సైజ్ అంటున్నాడు. సో నార్మల్గా ఆర్బీసీ అనేది స్మాల్ సైజ్లో ఈ సైజ్లో ఉంటే DNA రెప్లికేషన్ ఇంపేర్డ్ DNA సింథసిస్ జరగడం వల్ల మనకు లార్జ్ సైజ్లో ఆర్బీసీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నాడు. సో దీన్నే మనం ఏమన్నాం, మెగాలోబ్లాస్టిక్ ఎరిథ్రోసైట్స్ ఫామ్ అవుతాయి అని చెప్తున్నాం. ఫ్రాగైల్ మెగాలోబ్లాస్టిక్ ఎరిథ్రోసైట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీస్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ బోన్ మ్యారో. బోన్ మ్యారో అనేది ఆర్బీసీని ఫామ్ చేస్తుంది. అండ్ దీస్ మెగాలోబ్లాస్టిక్ ఎరిథ్రోసైట్స్ని ఏం చేస్తుంది, స్ప్లీన్ డైజెస్ట్ చేసేస్తుంది. సో ఈ మెగాలోబ్లాస్టిక్ అంటే బిగ్ సైజ్ ఉన్న ఆర్బీసీస్ని స్ప్లీన్ థింక్ దట్ వీ డోంట్ నీడ్ దిస్ బిగ్ సైజ్ ఆర్బీసీ ఆర్ మెగాలోబ్లాస్టిక్ ఎరిథ్రోసైట్స్. సో spleen is digest these RBCs, and bone marrow repeatedly produce the RBCs. ఈ బోన్ మ్యారో అనేది ఆర్బీసీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ మెగాలోబ్లాస్ట్ ఆర్ బిగ్ సైజ్లో ఉన్న వాటికి మనకు అవసరం అని చెప్పేసి స్ప్లీన్ అనేది వీటిని డైజెస్ట్ ఆర్ డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. సో ఏమవుతుంది, మనకి ఇమ్మెచ్యూర్ ఆర్బీసీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమన్నాం, మెగాలోబ్లాస్టిక్ అనేవి అన్నాం. సో ఇంపేర్డ్ DNA సింథసిస్ అనేది జరుగుతుంది కదా. ఇఫ్ దర్ ఈజ్ ఎ విటమిన్ B12 డెఫిషియన్సీ, విటమిన్ అనేది లేకపోతే మనకి DNA రెప్లికేషన్ అనేది ప్రాపర్గా జరగదు. అర్థమైందా? అండ్ సో టెట్రాహైడ్రోఫోలేట్ లేకపోతే మన పరిస్థితి ఏంటిది, ఇంపేర్డ్ DNA సింథసిస్ జరుగుతుంది, లార్జ్ అమౌంట్లో ఆర్బీసీ అనేది ఫామ్ అవుతుంది, ఆర్ మెగాలోబ్లాస్టిక్ ఎరిథ్రోసైట్స్ అనేవి ఫామ్ అవుతాయి. క్లియర్? అండ్ నెక్స్ట్, ఇఫ్ ఇంక్రీజ్ ద హోమోసిస్టిన్ లెవెల్స్, వాట్ హ్యాపెన్స్? సో విటమిన్ B12 లేకపోతే 5-methyl tetrahydrofolate అనేది could not convert the homocysteine, and homocysteine అనేది cannot convert to methionine. సో homocysteine అనేది methionine కన్వర్ట్ కాలేదనుకో, homocysteine లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో homocysteine లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే
It form on the blood vessels. These homocysteine accumulate the blood vessels and form a clot-like structure and it will block the blood vessels. కొంచెం కొంచెంగా ఇది మొత్తం బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేసేస్తుంది. సో దెర్ ఈజ్ నో ప్రాపర్ బ్లడ్ సప్లై అనమాట. సో ఇట్ మే లీడ్స్ టు స్ట్రోక్. ఇన్ సివియర్ కేసెస్ ఇట్ మే ఆల్సో అటాక్ ది హార్ట్, కంజెస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దేనివల్ల? డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B12. సో విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే మనకు టెట్రాహైడ్రోఫోలేట్ అనేది ఉండదు. సో టెట్రాహైడ్రోఫోలేట్ లేకపోతే DNA రెప్లికేషన్ అనేది జరగదు. సో మనకు మెగాలోబ్లాస్టిక్ ఎరిథ్రోసైట్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ హోమోసిస్టిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. హోమోసిస్టిన్ అనేది బ్లడ్ వెజల్స్లో టోటల్ ప్లేక్స్ని ఫామ్ చేస్తుంది, అబ్స్ట్రక్షన్ చేస్తుంది. సో దెర్ ఈజ్ నో ప్రాపర్ బ్లడ్ ఫ్లో. ప్రాపర్ బ్లడ్ ఫ్లో లేదంటే ఆక్సిజన్, బ్లడ్ ఫ్లో లేదంటే ఆక్సిజన్ సప్లై కూడా లేనట్టే కదా. సో ఆక్సిజన్ సప్లై లేకపోతే ఏమవుతుంది? సెల్ డెత్ అనేది జరుగుతుంది. మనం చూసుకున్నాం కదా స్ట్రోక్లో ఇన్ అవర్ లాస్ట్ క్లాస్. సో స్ట్రోక్ అనేది సెల్ డెత్ అనేది జరుగుతుంది. ఇట్ రిజల్ట్స్ ఇన్ స్ట్రోక్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ హార్ట్ మీన్స్ కార్డియాక్ స్ట్రోక్ అండ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా వచ్చే ఛాయిసెస్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ సెకండ్ రియాక్షన్, దట్ ఈస్ హోమోసిస్టిన్ కన్వర్టెడ్ ఇంటూ మిథియోనిన్. దీనికి మనకి ఏం కావాలి? విటమిన్ B12 అనేది కావాలి. అండ్ ఇన్ ఫస్ట్ వన్, కన్వర్షన్ ఆఫ్ మిథైల్ మాలోనిల్ కోఎన్జైమ్ A to సక్సినిల్ కోఎన్జైమ్ A. సో హియర్ విటమిన్ B12 ఇన్ మైటోకాండ్రియా అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడినోసిల్ కొబాలమిన్. సో ఇన్ మైటోకాండ్రియాలో విటమిన్ B12 అనేది అడినోసిల్ కొబాలమిన్ ఫామ్లో మనకు అవైలబుల్ ఉంటుంది. అండ్ దిస్ అడినోసిల్ కొబాలమిన్ అనేది యాక్ట్స్ యాజ్ ఏ కోఎన్జైమ్ ఫర్ ద మిథైల్ మాలోనిల్ కోఎన్జైమ్ A mutase. So acts as a coenzyme for methyl malonyl coenzyme A mutase, and this enzyme converts the methyl malonyl coenzyme A to succinyl coenzyme A. వచ్చిందా మన కాన్సెప్ట్? సో విటమిన్ B12 అనేది మైటోకాండ్రియాలో అడినైల్ సైక్లోకోబాలమిన్ రూపంలో ఉంటుంది. అండ్ దిస్ అడినోసిల్ కొబాలమిన్ అనేది యాక్ట్స్ యాజ్ ఏ methyl malonyl coenzyme A mutase, and this converts the methyl malonyl coenzyme A to succinyl coenzyme A. సో విటమిన్ B12 లేకపోతే మనకి ఏమవుతుంది? ద మిథైల్ మాలోనిల్ A కెనాట్ కన్వర్టెడ్ టు సక్సినిల్ కోఎన్జైమ్ A. అప్పుడు మనకి ఏమవుతుంది? ఇంక్రీజెస్ ద లెవెల్ ఆఫ్ మిథైల్ మాలోనిల్ కోఎన్జైమ్ A, విచ్ ఈజ్ ఏ వెరీ హజార్డస్ కెమికల్ సబ్స్టాన్స్. సో ఈ మిథైల్ మాలోనిల్ కోఎన్జైమ్ A లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయితే విచ్ కెన్ డిగ్రేడ్స్ or damage the myelin of our neurons. సో మిథైల్ మాలోనిల్ కోఎన్జైమ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయితే మనకి మైలిన్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్స్ వై విటమిన్ B12 డెఫిషియన్సీ లీడ్స్ టు న్యూరోనల్ డ్యామేజ్ అని చెప్పి మనం ఫస్ట్ చూసుకున్నాం కదా. న్యూరోనల్ డ్యామేజెస్ అండ్ ఇంపేర్డ్ DNA సింథసిస్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ అబ్జార్ప్షన్ ఆఫ్ vitamin B12. So if due to the deficiency of vitamin B12, the increased level of methyl coenzyme A damages the myelin sheath of neurons. Okay, now this is about the absorption of vitamin B12. And what is the etiology of vitamin B12? So etiology is or causes of the megaloblastic anemia is inadequate dietary intake. సో విటమిన్ B12 ఉన్న ఫుడ్ అనేది సరిగా తీసుకోలేదు అనుకోండి, మనం ఇంటేక్ అనేది లేకపోతే there is a chance of megaloblastic anemia or impaired absorption leads to megaloblastic anemia in the cases of enterocyto in the ileum are damaged. సో మనకి విటమిన్ B12 ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడ అబ్జర్ప్షన్ అవుతుంది? ఇలియంలో కదా. సో ఎంటెరోసైటో ఇన్ ద ఇలియం డ్యామేజ్ అయితే దెర్ ఈజ్ ఏ ఇంపేర్డ్ అబ్జర్ప్షన్ ఆఫ్ విటమిన్ B12. సో ఇట్ కెన్ లీడ్స్ టు మెగాలోబ్లాస్టిక్ అనీమియా. సో అండ్ గ్యాస్ట్రెక్టమీ పేషెంట్స్లో అండ్ ఆల్సో బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్. సో బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ ఇన్ బowel కెన్ ఆల్సో రెడ్యూస్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ విటమిన్ B12. సో దీస్ రీజన్ వల్ల కూడా మనకేమైతే మెగాలోబ్లాస్టిక్ అనీమియా అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, సైన్స్ అండ్ సిమ్టమ్స్. వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ మెగాలోబ్లాస్టిక్ అనీమియా? సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, టంగ్ సోర్నెస్, దట్ ఈస్ నథింగ్ బట్ గ్లోసైటిస్, ఇన్ఫ్లమేషన్ ఇన్ టంగ్. మనకి టంగ్ అనేది రెడ్గా అవుతుంది, ఇన్ఫ్లమేషన్ అనేది అవుతుంది. అండ్ ఫ్యాటిక్ అండ్ జనరల్ వీక్నెస్, అంటే టైర్డ్గా ఉంటారు ఎప్పుడు, వీక్నెస్ అనేది ఉంటుంది. అండ్ డిసప్నియా, అనేబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ. చెప్పినాం కదా, హోమోసిస్టిన్ లెవెల్స్ అనేది బ్లడ్లో ఫామ్ అవుతుంది. మనకి ఇక్కడ బ్లడ్లో అనేది టోటల్ బ్లడ్ వెజల్స్ అనేవి బ్లాక్ అయిపోతే దెర్ ఈజ్ ప్రాపర్ బ్లడ్ ఫ్లో అనేది ఉండదు. సో డిసప్నియా వస్తుంది, అనేబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ. అండ్ న్యూరోపతిక్ పెయిన్స్ అనేవి వస్తాయి.
అండ్ మిథైల్ కోఎన్ఎంఏ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయితే మనకి ఏమవుతుంది, ఇట్ లీడ్స్ టు మైలిన్ షీత్ డ్యామేజ్ అనేది జరుగుతుంది కదా, సో న్యూరోపతిక్ పెయిన్స్ అనేవి వస్తాయి. అండ్ ఇన్ సివర్ కేసెస్ ఇట్ లీడ్స్ టు కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్స్ ఆల్సో. ఓకేనా. అండ్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మిథైల్ మెగలోబ్లాస్టిక్ అనీమియా? సో ట్రీట్మెంట్ ఇన్వాల్వ్స్ intramuscular IM injections of methylcobalamin and high oral dose of vitamin B12 కూడా ఇవ్వచ్చు అనమాట. హై డోస్ ఆఫ్ విటమిన్ B12 ఇస్తే మనకు అబ్జర్ప్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ క్లాస్, దట్ ఈస్ మెగాలోబ్లాస్టిక్ అనీమియా. సో మనం మీకు ఏమేమి చూసినాం, మెగాలోబ్లాస్టిక్ అనీమియా డెఫినేషన్, వాట్ అబ్జర్ప్షన్ ఆఫ్ మెగాలోబ్లాస్టిక్ అనీమియా, etiology and signs and symptoms. I hope you people understand well about the megaloblastic anemia. So video నచ్చితే లైక్ చేయండి and please share to your friends. Thank you very much.